చల్ ఇవ్వలేదే నిన్ను ఆపగా వచ్చి ఎవడు నిలువలేదే మాట ఇచ్చినవంటే అసలు తప్పలేదే అడుగు వేసినవంటే ఎన్ను చూపలేదే తల్లి సోనియమ్మ నీకు ఇచ్చనే కాంగ్రెసు జెండా జెండను ఎగరేసినావులే తెలంగాణ నిండా కలలుగా నా కార్యకర్త గెలుపు నిజం చేసినవే బాబలాగుంటదే రేవంతన్నా నీ జవాబలాగుంటదే రేవంతన్నా ఎగిరే కాంగ్రెసు జెండవే రేవంతన్నా ఎలిగ తెలంగాణ గడ్డవే రేవంతన్నా అడుగు వేసినప్పుడు అన్నా ఒక్కడివే పోరు చేసినప్పుడు అన్నా ఒక్కడివే నిందాలేసినప్పుడు అన్నా ఒక్కడివే సంఖ్యలేసినప్పుడు అన్నా ఒక్కడివే దాడికి దడ పుట్టించావులే రేవంతన్న గడిని గచ్చు నొడికించావులే మా రేవంతన్న హంచుకోట కూల్చి కాంగ్రెసు జెండెగరేసినవే రుబాబలాగుంటదే రేవంతన్న నీ జవాబలాగుంటదే రేవంతన్నా ఎగిరే కాంగ్రెసు జెండవే రేవంతన్నా ఎలిగ తెలంగాణ గడ్డవే రేవంతన్నా మూడు రంగుల జెండా అన్నా మాకు పనం మా గుండెల నిండా రేవంతన్న రూపం రేవంతన్న ఎత్తితే చల్ అభయహస్తం తెలంగాణలో మళ్ళా మేము గెలుచుకొస్తాం ప్రజాపాలనలో ఎలుగుతున్నదే ఈ తెలంగాణ రేవంతన్నే ఎలాలన్నదే మళ్ళా తెలంగాణ ఇంటి మీద ఇందిరమ్మ జెండా ఎగురుతాది మళ్ళా రుబాబలాగుంటదే రేవంతన్నా నీ జవాబలాగుంటదే రేవంతన్నా ఎగిరే కాంగ్రెసు జెండవే రేవంతన్నా ఎలిగ తెలంగాణ గడ్డవే రేవంతన్నా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అన్నది భారతదేశం యావత్ భారతీయులకు చెప్పిన సూక్తి అయితే రైతు దేవో భవ అన్నది ప్రజాపాలనా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం చెబుతున్న సూక్తి మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యమిది. అన్నదాతలు రైతన్నలు అన్నపూర్ణలు రైతమ్మలు భుజాన మోసే నాగలితో భూమిని దున్నే గీతలు దేశపు సంపద కూర్చే మన అందరి తలరాతలు పంట చేలలో నాటే విత్తులు ప్రాణం నిలిపే ఊపిరితిత్తులు నల్లటి మేఘం అమృత బిందువు తెల్ల వాన చుక్క బిడ్డల కోసం తల్లి పాలల రైతు చెమట చుక్క శ్రీశ్రీ అన్నట్టు ఘర్మజలం ధర్మజలం అన్నారు. అంటే రైతు చెమటోడ్చే ప్రతి చెమట చుక్క కూడా ఎంతో ధర్మంతో కష్టంతో వచ్చే ఫలితాన్ని మాత్రమే అనుభవించే ఒక ధార్మిక సత్యవంతమైన జీవితం రైతులకే సొంతం. అలాంటి రైతుల దీవెన కోసం రైతుల ఆశీర్వాదం కోసం ఏర్పాటు చేసిన సభకి కొద్దిసేపట్లోనే మన ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రానున్నారు. వారికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వేదికపైకి వేయించేస్తున్న పెద్దలందరికీ మరోమారు స్వాగతం పలుకుతూ
నమ్మినోళ్ళ కోసము పడాలి కష్టము వాళ్ళ బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని కొలుసుకుంటారే రూపము ఇంతకన్నా కలుసుకునే లాభం ఏముందిరా ఈ జన్మలో నాకు ఎంతకైనా తెగించి నిలబెట్టుకుంటారా మీకిచ్చిన మాట కొరకు తెలంగాణ చూడు ప్రజ పాలనతో దగ 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 వెలిగిస్తాను రో నల్లమల్ల అడవికెళ్ళి బయలెళ్ళినది పెద్ద పులిరా ఊరు రోషం తిప్పే కోరని సౌమ అన్నరే వంతన్నరా సల్లమల్ల కాగినది రో తన ఒంటిలోన ఉన్న నెత్తురో తన పోరాటమే మెచ్చి ఇచ్చినారు రో ఏలమాని తెలంగాణలో తప్పు జరిగినప్పుడు నిగ్గదీయాలిరా తగ్గుడెందుకు తల వంచుడెందుకు అని ఎవ్వడైతే ఏందిరా గుండె ఉండగా దమ్ము నిండి ఉండగా ఎదురెళ్ళాలిరా ఎదురియ్యాలిరా కోట్లాది జనాల కండగా తొడగొట్టి మిసం మేలేసి చెప్పిన సంఖ్యలు నాకేసినప్పుడు పడగొట్టి కుర్చీలో ఎక్కి కూసున్నరా కనబడతలేనారా ఇప్పుడు తెలంగాణ చూడు ప్రజ పాలనతో దగ 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 వెలిగిస్తాను రో నల్లమల్ల అడవికెళ్ళి బయలెళ్ళినది పెద్ద పులిరా ఊరు రోషం తిప్పే కోరని సౌమ అన్నరే వంతన్నరా సల్లమల్ల కాగినది రో తన ఒంటిలోన ఉన్న నెత్తురో తన పోరాటమే మెచ్చి ఇచ్చినారు రో ఏలమాని తెలంగాణలో నిగలాడిందిరో నింగిల సుక్క అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క అది ఎవరి పాలో అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది రైతులతో ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా వేంచేసిన ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లే కొన్నదొక తల్లే పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లే కొన్నదొక తల్లే పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి వదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే తన మాట ఒక గర్జన వెయ్యలేడెవడు రాంచనా లుంగలేదెప్పుడు ఏ మార్చినా